హాయ్ అండి అందరికీ. మనం ఇక్కడ చికెన్ కర్రీ చేసుకున్నాం. చికెన్ కర్రీకి ఒక బాండి పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం దానిలో ఒక ఉల్లిగడ్డను సన్నగా తరుక్కొని బాగా బ్రౌన్ కలర్గా వచ్చిందాక బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకొని తర్వాత తీసి మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు మళ్ళీ బాండిని పొయ్యి మీద పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని దానికి కావాల్సిన కొత్తిమీర, పుదీనాకు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, టమాటాలు అన్నీ కోసి పొలంలో పెట్టేసుకొని మనం ముందుగా ఉల్లిపాయ వేయించుకున్నాం కదా, అది మెత్తగా చేసేసుకొని దానిలో టమాటాలు కూడా వేసి మిక్సీ గిన్నెలోనే టమాటాలు అన్నీ వేసి మిక్సీ పట్టాలి. టమాటాలు కూడా మనం పక్కన మిక్సీ గిన్నెకి వేసేసుకొని మిక్సీ పట్టుకుంటాం కదా మెత్తగా. ఈలోపు బాండీ పెట్టి బాండీలో 2 స్పూన్లు ఆయిల్ వేసి ఆ ఆయిల్ వేడెక్కనివ్వాలా. ఇలా ఉల్లిపాయలు అనేవి బ్రౌన్ కలర్గా వచ్చిందాక ఉంచి వేయించి చేసుకుంటే చికెన్ కర్రీ అనేది సూపర్ టేస్ట్ ఉంటుంది. నేను ముందుగానే కుక్కర్లో బాగా శుభ్రం కడుక్కొని 2 విజిల్స్ రానివ్వాలి. చికెన్ని కడిగి 2 విజిల్స్ రానివ్వాలి కుక్కర్లో పెట్టి. అప్పుడు సూపర్ ఉంటుంది కూర. ఇప్పుడు బాండీలో నూనె వేడెక్కింది కదా, మనం ముందుగా ఉల్లిపాయలు టమాటాలు మిక్సీ పట్టుకున్నాం కదా, అది డైరెక్ట్గా నూనెలో పోయాలి. నూనెలో వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకోవాలి. బాగా గ్రేవీ అంతా ఉడికి నూనె పైకి తేలేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి. ఆ నూనెలో కలిసిపోయేటట్టు తిప్పితే అది లాస్ట్కి ఉడికినప్పుడు నూనె అంతా వదిలిపెట్టిద్ది. తర్వాత మనం ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. దానిలో కరివేపాకు వేసుకొని దానిలో తర్వాత పుదీనాకు వేసుకోవాలి. పచ్చిమిరకాయలు కూడా వేసుకోవాలి. పచ్చిమిరకాయలు చీల్చేసుకోండి. పచ్చిమిరకాయలు, పుదీనాకు, కొత్తిమీర తర్వాత వేసుకోవాలి. పుదీనాకు, కరివేపాకు, పచ్చిమిరకాయలు అన్నీ వేసి బాగా వేయించుకోవాలి. బాగా కలిపి గ్రేవీలో కలిసిపోయేటట్టు ఆకులన్నీ మగ్గిపోయిందాక అట్నే ఒక 10-15 నిమిషాల వరకు మగ్గించుకుంటూ ఉండాలి. తిప్పుకుంటూ అడుగు అంటకుండా నూనె వదిలిందాక ఎగరబడ్డదాకా అంతే. ఆ గ్రేవీ అనేది ఉడికిపోయిందాకా వేయించుకోవాలి. అలా తిప్పుతూ లేదంటే వదిలిపెట్టేసినామంటే అడుగంటేద్ది. బాగా వేగిన తర్వాత కొబ్బరి పొడి, ధనియాల పొడి, పసుపు, కారం, ఉప్పు, 2 స్పూన్ల కారం, స్పూను పసుపు, స్పూన్ ధనియాల పొడి, కొబ్బరి పొడి స్పూను, ఉప్పు 1 స్పూను అన్నీ వేసి తగినంత ఉప్పు అన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని కారం, ధనియాల పొడి అవన్నీ మగ్గే వరకు మగ్గించుకోవాలి. అట్లా తిప్పుకుంటూ మగ్గించుకొని అలా తిప్పుతూ ఉండాలి. అడుగు అంటింది కనుక మనం కొద్దిగా వాటర్ పోసుకున్నామంటే ఊడిద్ది. ఆ అడుగు అంటింది ఏం ప్రాబ్లం కాదు. అలా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా చేశారంటే కూర కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ చల్లగా ఉన్నదానికి బయట చల్లగా ఉంది కదా, చల్లదనానికి ఇలా చేసుకొని బాగా ఎక్కువ పులుసు పెట్టుకొని తిన్నామంటే జలుబు ఎగిరిపోతుంది. సూపర్ ఉంటుంది కూర కూడా. ఇక్కడ మనం కొద్దిగా మిక్సీ పట్టుకొని పెరుగు 2 స్పూన్లు పెరుగు మిక్సీ పట్టుకొని ఈ గ్రేవీలో వేసేసుకుంటే సూపర్ ఉంటుంది. గ్రేవీలో వేసేసి కలిపి పెరుగు వాసన అనేది పోయే వరకు ఉడికించుకోవాలి. పెరుగు అంతా ఉడికిపోయిన తర్వాత మనం లాస్ట్లో మళ్ళీ కాసిన వాటర్ ఒక గిద్ద వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. పెరుగు అంతా కలిపేసి అది ఎగరబడ్డదాకా అట్నే పెద్ద మంట మీద పెట్టి కలుపుకుంటూ ఉండాలి. అట్లా నూనె వదిలిద్ది. అప్పుడు బాగా ఉడకనిచ్చామంటే మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వదిలిపెట్టి చూసినామంటే అట్లా ఇంకా నూనె వదలాలి. అట్లా నూనె వదిలిపెట్టిందా ఉంచాలి. ఇలా చేసుకున్నారంటే ఈ స్టైల్లో చేశారంటే కూర మనం ఎక్కువ పులుసు పెట్టుకొని చేసుకొని తిన్నామంటే ఇట్లా చల్లగా ఉన్నప్పుడు జలుబు కానీ అలా వస్తే అన్నీ పోతాయి. చికెన్ వేసేసి కలుపుకొని మనకు తగినన్ని వాటర్ పోసుకొని కొద్దిగా ధనియాల పొడి, కొబ్బరి పొడి 2 చల్లుకొని వేసుకోవాలి. అప్పుడే కూర సూపర్ ఉంటుంది. ఉడుకుతుంటేనే గుమగుమలాడిపోతుంది కూర అయితే. అలా చుట్టూరు నూనె వదలాలి. కూర ఉడికింది అంటే
చుట్టూరు నూనె వదిలి కూర కూడా టేస్ట్ వస్తుంది. మెత్తగా ఉడికిపోతుంది కూర కూడా, సూపర్ ఉంటుంది. బగారా అన్నంలోకి ఇలాంటి చికెన్ కర్రీ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.